బెజవాడ వైసీపీలో మళ్లీ లొల్లి మొదలైంది. సెంట్రల్ సీటు విషయంలో వెలంపల్లి వర్సెస్ మల్లాది విష్ణుగా మారింది. విజయవాడ సెంట్రల్ టికెట్ వెలంపల్లికి అధిష్టానం కేటాయించడంతో ఆయన ఇవాళ కార్పొరేటర్లు ఇన్ఛార్జీలతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అయితే మల్లాది విష్ణు మాత్రం తనకే టికెట్ వస్తుందని తన వర్గ నేతలకు చెప్పుకుంటున్నారు. మరికొన్ని రోజులు వేచి చూద్దామని క్యాడర్కు చెబుతున్నారు. వెలంపల్లితో కలిసి పనిచేసే విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఇవాల్టి వెలంపల్లి సమావేశానికి విష్ణు వెళ్తారా, దూరంగా ఉంటారా అన్నది ఆసక్తిగా మారింది. ఇటు వెలంపల్లి 2 రోజుల్లో పార్టీ కార్యాలయం ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, సెంట్రల్ సీటుకు సంబంధించి విష్ణు సహకరించట్లేదు. దాన్ని సహకరించకపోతే అక్కడ పోటీ చేయడం గెలవటం అనే అంశాలు కొంచెం ఇబ్బందికరంగా మారుతాయనే విషయాన్ని ఇప్పటికే సీటు కేటాయించినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో అటు విష్ణుతో కూడా పార్టీ నేతలు అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్ కూడా సమావేశం కూడా అయ్యారు. ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చే హామీని కూడా అధిష్టానం నుండి చెప్పినప్పటికీ కూడా వెల్లంపల్లితో కలిసి పనిచేసే అంశానికి సంబంధించి విష్ణు మాత్రం క్లారిటీ కూడా ఇవ్వలేదు. ఆయన సీఎంఓకి కూడా వెళ్ళి వచ్చారు. ఆ తర్వాత కూడా ఈ అంశంపై ఎక్కడ కూడా ఆయన పెదవి విప్పలేదు. ఆయన వర్గాన్ని పూర్తి స్థాయిలో ఎన్నికలకి సిద్ధం చేసుకోవడానికి వెల్లంపల్లి అయితే పూర్తి స్థాయిలో స్పీడ్ పెంచారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలతో ఈ రోజున సమావేశాన్ని నిర్వహించడానికి అయితే వెల్లంపల్లి కూడా నిర్ణయించారు. ఎన్నికలకి ఇంకా సమయం తక్కువగానే ఉంది కాబట్టి కార్పొరేషన్ పరిధిలో వాళ్ళకి పెండింగ్లో ఉన్న పనులన్నీ చేయించడానికి సంబంధించి వెల్లంపల్లి చొరవ తీసుకొని అటు కమిషనర్తో, మేయర్తో కూడా మాట్లాడడానికి సమావేశం నిర్వహించారని చెబుతున్నప్పటికీ కూడా ఎన్నికల్లో ఆయనకి సహకరించాలనే అంశం కూడా ఇందులో కీలకంగా మారుతుంది. కాబట్టి ఈ సమావేశానికి విష్ణు వస్తారా లేదా అనేది ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అసలు ఆయనకి దీనికి సంబంధించి సమావేశం మీద ఆహ్వానం ఉందా లేదా అనేది కూడా ప్రస్తుతం క్లారిటీ రావాల్సింది. మరోవైపు తన వర్గానికి మాత్రం విష్ణు ఇంకా టికెట్ తనకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని రోజులు వేచి చూద్దాం, ఆ తర్వాత నిర్ణయం తీసుకుందామనే విషయాన్ని చెబుతున్న నేపథ్యంలో అటు వెల్లంపల్లి అదేవిధంగా విష్ణు మధ్య ప్రస్తుతం కోల్డ్ వార్ అయితే నడుస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఈరోజు జరిగే సమావేశంలో అటు వెల్లంపల్లితో విష్ణుకు సంబంధించిన అనుచరులు, కార్పొరేటర్లు ఏ విధంగా వ్యవహరిస్తారు, ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. సెంట్రల్ నియోజకవర్గంలో మరో 2 రోజుల్లో వెల్లంపల్లి తన పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించడానికి సన్నాహాలు కూడా చేస్తున్నారు. విష్ణు అంశాన్ని అధిష్టానం దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లారు కాబట్టి ఆయన నుంచి ఎటువంటి సహకారం అందినా అందకపోయినా ఇక ముందుకు వెళ్ళాలన్నట్టుగానే వెల్లంపల్లి శ్రీనివాస్ వెళ్తున్నట్టుగా అయితే మనకి అర్థమవుతా ఉంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.